హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు. మావయ్య మీరన్నట్టుగా ఐశ్వర్యంతోనే వర్ధిల్లుతుంది. నిన్ననే తన పేరు మీద S² S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. ఓ అయితే సూపర్. S² S ఇన్ఫ్రాకాన్ శ్రీకరం, శుభకరం, సౌభాగ్యకరం, సంపత్కరం. నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి లాల్ దర్వాజ్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాం. అంటే హైదరాబాద్ ఎక్కువ బోనాలు జరుగుతుంది తెలిసిన విషయం కదా. అతి పెద్దగా జరుగుతున్నాయి అన్నమాట. చిన్నలు పెద్దలు అందరూ బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సెలబ్రిటీలు కూడా రావడం జరుగుతుంది అనమాట. రాజ్యసభ సభ్యులు, తర్వాత ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా రావడం జరుగుతుంది అనమాట. చూద్దాం. ఇంకోటి ఏంటంటే భవిష్యవాణి కూడా చెప్తున్నాం. అమ్మవారు ఉంటే మనకు వచ్చేసి ఏం జరిగింది ఏంటి భవిష్యత్తు కూడా చెప్తున్నాడు. మనం కూడా చూద్దాం అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంది జరుగుతుంది చూద్దాం ఒకసారి. టెంపుల్ దగ్గర చాలా భక్తులు వచ్చిన కొన్ని మంది మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నామండి. హ్యాపీ బోనాలు. బోనాలు అనేది మాకు జాతర అండి. ఓల్డ్ సిటీ ప్రజల ప్రతి ఒక్కరికి పండుగ మా బోనాలు. సో ఇది సంతోషంగా ఉంది చాలా. ఎన్నోసారి ఎత్తుకుంటున్నారు బోనం అనేది? ఇది గత 10 yearsగా ఎత్తుకుంటున్నానండి నేను. బోనం సమర్పించడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కోరిన ప్రతి కోరికలు నెరవేరుతాయండి మా అమ్మవారి దగ్గర. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా వచ్చి కోరుకోండి. చెప్పండి కొన్ని మందికి. అలాంటి ఎలాంటి చెప్పపోయినా పర్లేదు, జరిగినాయి లేదా? జరిగాయండి, డెఫినెట్గా జరిగాయి. మాకు ప్రతి ఆపదలు నెట్టుకొని వస్తుంది మా అమ్మే. సో మేము అమ్మని నమ్ముకొని ఉంటామండి. కొన్ని మంది కుండలో తీసుకొస్తారు కదా, మీరు రాగి బిందెలో తీసుకొచ్చారు, ఏం కాదా? ఇది ఆనవాయితీగా వస్తుందండి. సో ఇట్లా ప్రత్యేకంగా ఇదే తేవాలి అదే తేవాలి అని ఏముండదు. సో ఏదైనా తెచ్చచ్చు. వస్తుంది మీకు. మేము గత 50 yearsగా చేస్తున్నామండి బోనం. బట్ నేను ఎత్తుకోవడం 10 years నుంచి ఎత్తుకుంటున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. స్పందన. హ్యాపీ బోనాలు మేడం. ఫస్ట్ హ్యాపీ బోనాలు మీకు కూడా. లేదు, నేను 15 years అవుతుంది. చాలా మంది ఉపయోగాలు ఎందుకు చెప్పండి. ఉపయోగాలంటే మీకు ఏమైనా కోరికలు ఉన్నాయనుకోండి, మీరు అమ్మకి బోనం సమర్పిస్తే ఆ కోరికలు తీరుతాయి, నెరవేరుతాయి. మీరు బోనం సమర్పించకపోయినా వెళ్ళి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటే కూడా మీకు ఆ కోరికలు తీరుతాయండి. బోనంలో ఏమేమి ఉంటాయి మేడం? ఏమేమి తీసుకుపోతారు అమ్మవారికి నైవేద్యంగా? నైవేద్యంగా కొంతమంది పరమాన్నం తీసుకెళ్తారండి, కొంతమంది వైట్ రైసే పెడతారండి. సో ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్కలా ఉంటుంది. మేము మాత్రం మా ఇంటి నుంచి పరమాన్నం పెడతాము నైవేద్యంగా. పైన చెంబులో వాటర్ ఉంటాయి, దాంట్లో ఆనియన్ ఉంటుంది, కర్డ్ ఉంటుంది. అంటే అమ్మవారికి శాఖ అనమాట. ఇంకా దీనికి యాప కొమ్ములతోని అలంకరించి తీసుకొస్తామండి. చిన్న వయసులో బోనం ఎత్తుకున్నారు కదా, ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పటి నుంచి ఎత్తుకున్నాము? 6 years నుంచి ఎత్తుకుంటున్నాను. నేను 6th class ఉన్నప్పటి నుంచి ఎత్తుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది బోనం ఎత్తుకున్న ప్రతిసారి కూడా? ఎవ్రీ టైం అదొక ఏంటంటే పట్టుకోవడంలో వెయిట్ ఉంటుంది, కాకపోతే నెత్తి మీద పెట్టుకున్నాక లైట్ వెయిట్ ఉంటుంది. అసలు పెట్టుకున్నట్టే ఉండదు. అమ్మవారి మొత్తం అమ్మవారిని మొక్కుకుంటూ వెళ్తాను. మొక్కుకోవడం వల్ల మన కోరికలు తీరుతాయి అంటారు. అమ్మవారు ఎప్పుడు మన వెనక ఉంటామని చెప్తారు. మీకు ఏమైనా అలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయా మీకు? నేను ఎక్కువ నమ్మేదంటే మహంకాళి మాత. ఎవ్రీ ఫ్రైడే వస్తాను నేను ఇక్కడికి టెంపుల్కి. అండ్ ఇంకోటి బోనం అనేది ఎట్లకించైనా అది తీరుతాయి కోరికలు. ఇక్కడ కూడా ఇప్పుడు ఏదైనా కోరిక తీరాలి అని ఉంటే అమ్మవారికి మంచిగా మొక్కుకోవాలి, మంచిగా పూజలు చేయాలి, మంచి భక్తి ఉండాలి, అన్నీ ఉండాలి. ఖచ్చితంగా తీరాయి, చాలా తీరినాయి. నమస్కారం అండి. 2017 నుంచి నేను మిస్సెస్ ఇండియా విన్ అయ్యి, మిస్సెస్ ఏషియా ఇంటర్నేషనల్ వరల్డ్ విన్ అయ్యి ఆ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తున్నాను. ఈ కల్చర్ మొత్తం ప్రపంచంలో అందరికీ ఈ బోనం మేము ఎందుకు సెలబ్రేట్ చేస్తాం, ఇది మాకు ఎంత ఇంపార్టెంట్ ఉంది, అందరికీ మెసేజ్ చేస్తాం. నాకు అమ్మవారిది కృప ఉండాలి, ఎవ్రీ సంవత్సరం ఇట్లనే రావాలని కోరుకుంటున్నాను. ఏంటిది? చాలా మంచిగా ఉంటుంది. అమ్మవారు
నాకు ఆశీర్వాదం ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇంకా ఈ సంవత్సరం అంతా నాకు మంచి గడిపేయాలని నాకు ఉద్దేశం ఉంది. నార్త్ ఇండియన్ అయ్యి కూడా మీరు ఇలా చేయడం గ్రేట్ మేడం, తెలంగాణ కల్చర్ని. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. శ్రీవర్షిని. హ్యాపీ బోనాలు. సేమ్ టు యూ. చిన్న వయసు ఉంటుంది కదా, ఏజ్ చిన్నదే కదా మీది ఏజ్? 10th. ఓకే. నేనే ఎత్తుకున్న బోనాలు సెకండ్ టైం. చాలా బాగుంది, చాలా హ్యాపీనెస్. ఒక్కరికి అమ్మవారు మంచి చేస్తారు, మంచి జరిగింది అంటారు కదా, మీకు అలాంటి జరిగినాయి? అయింది. ఇప్పుడు నేను రిజల్ట్స్ కోసం మా అమ్మవారిని మొక్కుకుంటున్నాను. నా పేరు సత్యవర్షిత్. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లుడ, అందుకే లాల్రావాజ టెంపుల్ కి రోజు బోనాలకు వస్తాం మేము. మంచిగా అనిపిస్తుంది. ఏమైనా కోరికలు ఉంటే నెరవేరుస్తుంది. నేను సీఎం కావాలని కోరుకుంటా. ఎప్పుడైనా నేను సీఎం కావాలని కోరుకుంటా. తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి? తెలంగాణ. రేవంత్ అన్న తర్వాత మీరేనా సీఎం? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి అమ్మవారిని. సరే. ఒకవేళ సీఎం అయితే నువ్వేం చేస్తావు మరి ప్రజలకి? అందరికి పెద్దగా జాబ్లు ఇస్తా, మంచిగా చదువుని ఇస్తా, పెద్ద స్కూల్ని ఇస్తా. ఇంకా ఇట్లాంటి కార్లు తీసేసి కరెంట్లు కార్లు పెడతా మొత్తం. అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వాహకులైనటువంటి అందరికీ, పెద్దలు దత్తాత్రేయ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు, అలాగే ఈ ఉత్సవాన్ని చిత్రీకరించడానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. లాల్ దర్వాజా అమ్మవారి బోనాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది హైదరాబాద్ లోనే. అమ్మవారిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని చెప్పి, శుభాలు జరుగుతాయని చెప్పి, సకాలంలో వర్షాలు పండుతాయని చెప్పి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపైన. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మన అక్క చెల్లెళ్ళు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పించి వారి కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, ఈ రాష్ట్రము మరి సర్వతోముఖ అభివృద్ధి చెందాలని మొక్కడము, రాష్ట్ర శ్రేయస్సు గురించి మొక్కేటువంటి భాగంలో ఈ రోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ బోనాల పండుగ శుభ సందర్భంగా ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మన తెలంగాణలో జరిగేటువంటి మరి బ్రహ్మాండమైనటువంటి బోనాల ఉత్సవంలో ప్రధానంగా శివమాని మాంకాళి టెంపుల్ యొక్క ఆధ్వర్యంలో, రాజేందర్ యాదవ్ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో, కేవలం మన రాష్ట్రంలో హైదరాబాద్ లోనే తెలంగాణనే కాకుండా ఢిల్లీలో, అంటే భారతదేశ రాజధానిలో బోనాల పండుగ అంటే ఏంటి, తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాలు, అనుకుంటా 116 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నటువంటి ఈ ఉత్సవంలో భాగంగా మీ అందరు కూడా సహకరించి ప్రత్యేకంగా ఆలయ కమిటీ సభ్యులందరినీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర బోనాలని ప్రారంభించి మరి తెలంగాణ భవన్ వరకు ఆ బోనాలను తీసుకొచ్చి అక్కడ బోనాల పండుగ జరుపుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ పండుగలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈసారి నిధుల విషయంలో గాని, ఆలయ కమిటీకి ఉన్నటువంటి సమస్యలు గాని, లేకపోతే 2-3 పర్యాయాలు
స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారి ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో 2-3 పర్యాలు మీటింగ్లు చేసి వీళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి సౌకర్యాలు కావాలో అలాగా పోలీసు యొక్క సిబ్బంది గాని R&B గాని GHMC గాని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గాని వీళ్ళందరి సహకారం మీకు ఉండాలన్నటువంటి ఆలోచనతోని ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా మొన్ననే జరుపుకున్న సికింద్రాబాద్ బోనాలు ఈ తర్వాత హైదరాబాద్ జరుపుకున్నాడు. ఈ తరుణంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ప్రభుత్వ యొక్క అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాలు తీసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు.